చూడలేకపోతున్నాం. సో కాబట్టి ఏంటి అక్కడ ఆ సమాధానం? నాకు తెలియదు, అంతే కదా. ఐ డోంట్ నో. అంటే నిజాయితీగా చెప్పాలంటే విభజన విభజన ఎందుకు మీ జీవితంలో ఆగడం లేదంటే నాకు తెలియదు, అదొక్కటే సమాధానం. మరేది సమాధానం కాదు. అప్పుడు ఆ తెలియని స్థితిలో ఆ ప్రశ్నతో నిలబడాలి మనం. ఎందుకు విభజన? జీవితంలో ఎందుకు విభజన అనేది పోవడం లేదు? ప్రశ్నతో నిలబడాలి. నిలబడితే దేర్ ఈజ్ ఎ సైలెన్స్. అంటే నాకు తెలియదు అన్నప్పుడు ఇంకా ఆన్సర్ లేదు కనుక అక్కడ ఏం చేస్తుంది? మనసు దేన్ని సెట్ చేయలేదు, అలా ఉండిపోయింది ఆ ప్రశ్నతో. అప్పుడు వచ్చే సైలెన్స్ లో నుంచి ఒకటి 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 డీప్ గా ఆ లేయర్స్ లోకి వెళ్ళినప్పుడు ఆ సైలెన్స్ కొన్ని రివిలేషన్స్ ద్వారా అన్ట్రూత్ ఏదో ట్రూత్ ఏదో బయటపడతా ఉంటుంది. అంటే యాక్చువల్గా మన లైఫ్లోనే ఉండేటువంటి విషయాలలో ఎక్కడ అన్ట్రూత్ ఉంది, ఎక్కడ విభజన పుట్టింది, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది మనకి ఆ, ఒక ఒక ఆ, ఒక స్ఫూర్తి రూపంలో, ఒక దర్శన రూపంలో మనకు అంతరంగ దర్శనం ఒకటి కలుగుతూ ఉంటుంది అనమాట. దీన్ని అంతర్దృష్టి అంటాం. సో అది కలుగుతుంటే మనకి వచ్చే క్లారిటీ వేరు. తర్వాత ఒక ఆన్సర్ చెప్తే ఒకరి నుంచి, మన అనుభవం నుంచి చెప్పిన ఆన్సర్ వేరు. ఈ రెండు రెండు ప్రపంచాల దూరం. ఒకటి మనల్ని తిరిగి సెల్ఫ్లో పడేస్తుంది, అందుకే సమస్య ఉంటుంది. ఒకటి సమస్యను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ దాని లోపట లోపట ఉండేటువంటి చిక్కుముళ్ళన్నీ విప్పుతుంది, బహిరంగపరుస్తుంది అనమాట. ఒక వస్త్రం ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ వస్త్రంలో ఏమున్నాయి? పొడుగు పేక అల్లబడి ఉన్నాయి, నూలు పోగులు. సో ఇవన్నీ కూడా ఓపెన్ అయినప్పుడు అక్కడ వస్త్రం ఉందా? ఓన్లీ నూలు పోగులు ఉన్నాయి కానీ వస్త్రం కాదు అది. ఆ నూలు పోగులు ఒకటి తీసేస్తే అక్కడ ఏముంది? ఏమీ లేదు. అంటే వస్త్రం అనే భ్రమని ఆ నూలు పోగులు అల్లిక వల్ల కనిపించాయి అంతే. సో అలాగా థాట్ అనేది ఏ విధంగా జరిగింది అనేది అక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇదంతా చెయ్యాలి అని అంటే దేర్ మస్ట్ బి ఎ లాట్ ఆఫ్ ఫోకస్నెస్, ఏ లాట్ ఆఫ్ సీరియస్నెస్, ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉండాలి మనకి. సో మనకు అది లేదు, తొందరగా ఏదో ఒకటి కావాలి పరిష్కారం. దట్స్ వై మనం ఎప్పుడు ఆ సమస్యలోనే చిక్కుకొని ఉంటున్నాం. ఏమో చూడాలి కదా. సార్ ఇప్పుడు